హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నాకు యూట్యూబ్ నుంచి మొదటి పేమెంట్ అయితే వచ్చేసింది. ఈ పేమెంట్ రావడానికి కరెక్ట్గా నేను ఛానల్ ఓపెన్ చేసి 1 year మీద 1 month తర్వాత ఈ పేమెంట్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫస్ట్ పేమెంట్ తోటి నేను ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మకి అయితే నాకు గోల్డ్ కొనియాలని చెప్పి అనిపించింది. అందుకే గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను. నాకు పేమెంట్ వచ్చింది 8,769 రూపీస్ అయితే వచ్చింది ఆఫ్టర్ ట్యాక్సెస్ కట్ అయిపోయిన తర్వాత. సో దీంతో మనకు వచ్చేసి ఒక 1.5 grams గోల్డ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. 1.5 grams గోల్డ్కి ఈజీగా నాకు తెలిసి 10,000 దాకా అవుతుంది కావచ్చు. ఇంకా దీంట్లో నేను కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని 8,769లో కొంత అమౌంట్ యాడ్ చేసుకొని అయితే గోల్డ్ అయితే పర్చేస్ చేస్తాను. సో దానికంటే ముందు నా గురించి అయితే మీ అందరికీ తెలియాలి. నా గురించి అయితే నేను ఓపెన్గా చెప్పుకుంటాను ఇవాళ. నా పేరు వచ్చేసి వెంకటేష్ అండి. ఈ అశ్లేష్ అనే నేమ్ ఏంటంటే నాకు చిన్నప్పుడు మా వాళ్ళు పెట్టిన పేరు అశ్లేష్. ఆ తర్వాత కొంచెం స్కూళ్ళల్లో అక్కడిక్కడ ప్రొనౌన్సియేషన్కి కష్టం అవుతుందని చెప్పి వాళ్ళైతే పేరుని వెంకటేష్ అయితే మార్చారు. ఆ తర్వాత కాలక్రమేణా నేను దాన్ని వెంకీ అశ్లేష్ అయితే మార్చుకున్నాను. సో మీరు నన్ను ఎంతగానో ఆదరించారు. దానివల్లనే నాకు ఈ సక్సెస్ అయితే వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇదే విధంగా ఆదరిస్తారని చెప్పి అయితే నమ్ముతున్నాను. అండ్ నేను ఏ వీడియోలో కూడా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి, షేర్ చేయమని చెప్పి, లైక్ చేయమని చెప్పి అడగలేదు. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడేది, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ కదా. నేను వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే సింగరేణిలో వర్క్ చేస్తాను. నేను వచ్చేసి నాకు ఈజీగా 40,000 to 50,000 మధ్య సాలరీ అయితే వస్తుంది. కాకపోతే ఈ రోజు వచ్చిన 8,769 రూపీస్ అయితే 8,769 రూపీస్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి నేను తీసుకున్నందుకు అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏమేమి సంపాదిస్తానో తెలియదు. చూద్దాం, లెట్స్ సీ. అండ్ మా అమ్మ ఎట్లా ఫీల్ అయితే చూద్దాం ఒకసారి. గోల్డ్ ఇచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత తను ఎంతోగానో సపోర్ట్ చేసింది నాకు. ఎప్పుడు నేను ఏ ట్రిప్ పోతా అంటే కూడా నో అనలేదు. ఎందుకంటే నేను ఒక్కరోజు డ్యూటీకి పోకపోతే నాకు ఈజీగా ఒక 2,000 రూపీస్ దాకా నష్టపోతాను. కాకపోతే నేను 1 week పోకపోయినా, ట్రిప్కి పోయినప్పుడు ఏ విధంగా అయినా సరే ఏమనలేదు, డ్యూటీలు పోతున్నాయి కదా ఇట్లా అని చెప్పి ఎంతగానో సపోర్ట్ చేసింది. సో తనకైతే ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఒక 1.5 grams గోల్డ్ అయితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో చూద్దాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ ఆర్ వాచింగ్ టు మై వీడియోస్. సో మనం బెల్లంపల్లిలోని ఒక షాప్కి అయితే వచ్చేసినాము ప్రజెంట్. ఓకే, మనకున్న డబ్బులలో ఇంకొంచెం కలిపి అయితే 1.5 grams అయితే తీసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. అమ్మకైతే ప్రజెంట్ చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ గోల్డ్ వచ్చేసి తీసుకున్నది ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకునేది అయితే రా గోల్డ్ అండి. ఈ గోల్డ్ లో ఏం చేసింది అయితే కాదు, రా గోల్డ్ అయితే తీసుకుంటాను. సో ఫైనల్ గా అయితే 1.513 grams అయితే తీసుకుంటాను. ఇది ఎంత అయితే అని కాక 9,700. అంటే మనకు ఉన్నదానికి ఇంకొక 1,000 రూపాయలు అయితే యాడ్ చేస్తాను. 2 pieces అయితే వచ్చినాయి. ఫైనల్ గా 1.5 గోల్డ్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి అమ్మకైతే ప్రజెంట్ చేద్దాం. ఇంటికి వెళ్ళి అమ్మకి గోల్డ్ అయితే ప్రజెంట్ చేశాను. షీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ నమ్మలేదు యూట్యూబ్ పేమెంట్ అంటే, తర్వాత అయితే నేను నెమ్మది ఎక్స్ప్లెయిన్ చేశాను, నమ్మింది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి టెక్నికల్ గా వచ్చిన ఫస్ట్ పేమెంట్. యూట్యూబ్ నుంచి పైసలు తీసుకోవాలంటే జరింత అదృష్టమే ఉండాలి. నాకు కొంచెం అదృష్టం అవుతుంది. 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్గా యూట్యూబ్ నుంచి అమౌంట్ రాదు. 2-3 సంవత్సరాలు పడతాయి ఒక్కొక్కరికి అమౌంట్ రావడానికి. జస్ట్ మనకు 1 year లోనే యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది 8,679 రూపీస్. ఇంకా మిగతా అమౌంట్ కూడా లోడ్ అవుతుంది. సో నేను ఎప్పుడు ఎవరిని షేర్ చేయమని చెప్పి, లైక్ చేయమని చెప్పి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి ఎవరిని అడగకపోయినా నన్ను ఎంతోగానో ఆదరించారు కొందరు అయితే. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా ఆదరిస్తారని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.